హే ఆల్! ఈ వీడియో చూస్తే యూ విల్ బీ డెఫినెట్‌లీ స్టన్డ్ అండి. మీకు గనక ఇది ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే తప్పకుండా మర్చిపోకుండా నాతో కమెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. నాకైతే ఇది చూడగానే చాలా షాకింగ్‌గా అనిపిచ్చింది. నేను 24 అవర్స్ స్పాయిల్డ్ చికెన్ తీసుకున్నాను ఇందులో. ఇక్కడ చూడండి మైక్రోబ్స్ ఎలా ఉన్నాయో. ఎంత క్రౌడెడ్ ఉన్నాయి చూడండి. ఒక సింగిల్ మైక్రో ఆర్గానిజంని, బ్యాక్టీరియాని చూద్దాం అనుకుంటే అసలెక్కడా లేదు. మొత్తం క్రౌడెడ్‌గా ఉంది. సో, ఇందులో డిఫరెంట్ బ్యాక్టీరియా ఉన్నాయి, ఫంగీ ఉంటాయి. లైక్ బ్యాక్టీరియా లైక్ స్టెఫైలోకోకస్, ఈకోలై, లిస్టీరియా, సూడోమోనాస్, ఎంటెరోకోకస్, ఎసినిటోబాక్టర్, క్లాస్ట్రిడియం, సాల్మొనెల్లా, ల్యూకోనాస్టాక్, విబ్రియో, షెవానెల్లా. అమ్మో! ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్టే వస్తదండి. ఇందులో ఫంగై కూడా ఉంటాయండి. అంటే పెన్సిలియం, మ్యూకార్, క్లాడోస్పోరియం, ఆల్టర్నేరియా ఇలాంటి ఫంగై. సో, జనరల్‌గా మనకి మీట్ అన్నది స్పాయిల్ అయినప్పుడు ఇట్ కాజెస్ ఆఫ్ ఫ్లేవర్స్, ఆఫ్ ఆడర్స్, డిస్కలరేషన్ అండ్ గ్యాస్ ప్రొడక్షన్ అండి. ఈ స్పాయిల్ అయిన మీట్ నేను మైక్రోస్కోప్ కింద చూద్దామని చెప్పి అది స్లైడ్ ప్రిపరేషన్ చేసేటప్పుడు ఆ ఫౌల్ స్మెల్ అసలు నేను తట్టుకోలేకపోయానండి. అసలు అన్‌బేరబుల్ అనమాట. మాస్క్ పెట్టుకున్నా గానీ ఇట్ వాస్ అన్‌బేరబుల్ స్మెల్. అంత ఫౌల్ స్ట్రెంచ్ ఉండింది. ఇది ఈ స్పాయిల్డ్ మీట్ అన్నది తింటే మనకి ఫుడ్ పాయిజనింగ్ జరిగిద్ది. ఆ సింప్టమ్స్ అనేవి లైక్ ఫీవర్, హెడేక్, నాసియా, వామిటింగ్, అబ్డామినల్ పెయిన్, స్టమక్ అప్సెట్, డయేరియా, ఒక్కొక్కసారి సివియర్‌గా ఉంటే బ్లడీ డయేరియా కూడా అవుతదండి. సో, ఇవే కాదు ఇంకా చాలా సింప్టమ్స్ ఉంటాయి. మనం వింటూ ఉంటాం కదా! జనరల్ లైఫ్‌లో మనం ఫుడ్ పాయిజనింగ్ అయిందంట వాళ్ళకి అని చెప్పి. సో, మీకు డౌట్ రావచ్చు. నేను నా షార్ట్స్ వీడియోలో చెప్పాను. లైక్ మనం మీట్‌ని కుక్ చేసినప్పుడు అందులో ప్రెజెంట్ ఉన్న బ్యాక్టీరియా హై టెంపరేచర్స్ దగ్గర కుక్ చేస్తాం కాబట్టి కిల్ అయిపోతాయి అని చెప్పి. సో, స్పాయిల్డ్ మీట్‌లో ఉన్న బ్యాక్టీరియా కూడా మనం కుక్ చేసినప్పుడు కిల్ అవుతాయి. సో, అది ఎందుకు తినకూడదు? దానిలో మనం బ్యాక్టీరియా అయితే కిల్ చేయగలం కుక్ చేసి. బట్ బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేసిన టాక్సిన్స్‌ని కిల్ చేయలేమండి. సో, అందులో ప్రెజెంట్ అయ్యున్న టాక్సిన్స్ న్యూట్రలైజ్ అవ్వవు కుక్ చేసినా గానీ. ఇక్కడ చూస్తున్నారు కదా! ఎన్ని టైప్స్ ఆఫ్ మైక్రోబ్స్ ఉన్నాయో, ఎంత క్రౌడెడ్‌గా ఉన్నాయో. ఒక్క డ్రాపే కదండీ నేను తీసుకున్నది. మీకు చూసారు గదా! 1 డ్రాప్ ఆఫ్ స్పాయిల్డ్ మీట్ అంటే అందులో ఉన్న లిక్విడ్ ఉంటది కదా! సో, 1 డ్రాప్‌లోనే ఇన్ని మైక్రోబ్స్ ఉన్నాయి. ఈ మైక్రోబ్స్ ఇంకెన్ని టాక్సిన్స్ ప్రొడ్యూస్ చేస్తాయో మీరే ఊహించుకోండి. సో, ఆ టాక్సిన్స్ అన్నీ న్యూట్రలైజ్ అవ్వవండి కుకింగ్ చేసినా గానీ. అందుకే బయట ఎప్పుడన్నా తిన్నప్పుడు మీరు జాగ్రత్తగా కొంచెం కేర్‌ఫుల్‌గా చూసుకొని తినండి. అంటే చూడగానే మనకు తెలీదు. బట్ బయట తినేటప్పుడు మనకి ఫెమిలియర్‌గా ఉన్న ప్లేసెస్‌లో తినటం బెటర్. ఎందుకంటే వాళ్ళు తెలిసి తెలియక ఒక్కొక్కసారి కుక్ చేసేస్తూ ఉంటారు మీట్ అన్నది స్టోర్డ్ మీట్. సో, ఈ స్టోర్డ్ మీట్ అన్నది మనకి ఎందుకు స్పాయిల్ అవుతది అంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్లండి. లైక్ టెంపరేచర్, మాయిశ్చర్, ఆక్సిజన్ కంటెంట్, పీహెచ్ అవి ప్రాపర్‌గా ఆహ్, ప్రిజర్వ్ చేయనప్పుడు, స్టోరేజ్ ప్రాపర్‌గా లేనప్పుడు, లేదంటే ప్యాకేజింగ్ సరిగ్గా లేనప్పుడు, హైజీన్ బాలేనప్పుడు, అప్పుడు ఈ మీట్ అనేది స్పాయిల్ అవుతూ ఉంటదండి. ఆ మీట్ స్పాయిల్ అయింది అని మనకెలా తెలుస్తదంటే, మనకు స్మెల్ ఒచ్చేస్తది ఆటోమేటిక్‌గా. బట్ ఒకవేళ స్మెల్ రాకపోయినా గానీ, ఆ మీట్ అనేది స్లైమీగా, లేదంటే షైనీ ఆర్ క్రస్టీ, ఆఫ్ కలర్‌లో ఉంటే గనక అది స్పాయిల్డ్ మీట్ అని అర్థమండి. సో, ఇందులో చూసారా ఎంత క్రౌడ్ ఉందో. ఈ క్లిప్‌లో చూడండి అసలు కదలడానికి కూడా స్పేస్ లేదు వాటికి. స్లోగా కదులుతున్నాయి. మనం ఫస్ట్ చూసిన క్లిప్‌లో అయితే ఫాస్ట్‌గా కదులుతున్నాయి బ్యాక్టీరియా మీరు అబ్జర్వ్ చేసుంటే. ఇందులో చూడండి చాలా స్లోగా కదులుతున్నాయి. ఎంత క్రౌడ్‌గా ఉండి వాటికి కదలడానికి కూడా స్పేస్ లేదు. సో, ఇక్కడ మనకి బ్రాకోథ్రిక్స్, క్లాస్ట్రిడియం, ఎంట్రోబాక్టీరియం, సూడోమోనాస్ ఈ స్పీషీస్ అన్నీ మనకి రాడ్ షేప్‌లో ఉంటాయి. అంటే పొడుగ్గా ఉంటాయండి. వాటిని రాడ్ షేప్ బ్యాక్టీరియా అంటారు. అండ్ కొంచెం స్పెరికల్ ఆర్ రౌండ్ షేప్‌లో కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి చూడ్డానికి కూడా మనకి స్పేస్ లేదసలు ఒకదానికి ఒకదానికి మధ్యలో. అంత క్రౌడెడ్‌గా ఉన్నాయి. సో, స్టెఫైలోకోకస్, ల్యూకోనాస్టాక్ ఇలాంటి కోకై అండ్ స్పెరికల్ షేప్స్‌లో ఉంటాయండి.
నేనైతే ఇన్ని బాక్టీరియా కనపడతాయని చెప్పి అనుకోలేదు. నేను ఫ్రెష్ మీట్ చేశాను కదా! షార్ట్స్ వీడియోలో. అందులో వచ్చేసి మనకి నార్మల్‌గా కనిపిచ్చాయి బాక్టీరియా అన్నవి. బట్ ఇందులో ఇంత క్రౌడెడ్ ఉంటాయి 1 డ్రాప్ ఆఫ్ స్పాయిల్డ్ మీట్‌లో అని చెప్పి నేను అనుకోలేదండి. చాలా స్టన్నింగ్‌గా ఉంది కదా అసలు. సో, ఈసారి మీరు బయట కన్జ్యూమ్ చేసేటప్పుడు జాగ్రత్త. కాషియస్‌గా ఉండండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.